రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ కౌన్సిలర్ రజనీ రమ గారు. మేడంతో మాట్లాడతాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, మిడిల్ ఏజ్ ఉమెన్ వాళ్ళకి ప్రతి ఇంటిలో వాళ్ళకి రెస్పెక్ట్ కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆ యొక్క ఫ్రీడమ్ కానీ ఇవన్నీ కూడా దొరుకుతున్నాయా అంటే అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. అది చాలామంది ఉమెన్స్ని మనం ఈ మిడిల్ ఏజ్ ఉమెన్స్ని కదిలిచినప్పుడు అందరూ గ్యాదర్ అయ్యి కూర్చున్నారు, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళకి చాలా బాధలు వచ్చేస్తాయి, షేర్ చేసేసుకుంటారు. నా పరిస్థితి ఇలా ఉంది, నాకు ఫ్రీడమ్ లేదు, నేను అనుకునే చేయలేకపోతున్నాను, నాకు గౌరవం లేదు. ఈవెన్ జాబ్ చేస్తున్నా కూడా చేయకపోయినా కూడా ఇంటినంతా చూసుకుంటున్నప్పటికీ కూడా నాకు దక్కేటటువంటి రెస్పెక్ట్ నాకు దొరకటం లేదు అనే ఒక పెద్ద బాధలు అయితే ఉంటున్నారు. మరి అసలు దొరుకుతుందా ఈ స్వేచ్ఛ, ఈ రెస్పెక్ట్ అంటే ఏం చెప్తారు? అసలు ఫస్ట్ గుర్తింపు ఉందా లేదా? ఇప్పుడు లేచిన దగ్గర నుంచి ఇంట్లో ఉండని జాబ్కి వెళ్ళని ఆమె ఎన్ని ఏర్పాట్లు చేస్తుంది ఇంట్లో. పొద్దున్నే నిద్ర లేచి బయట ముగ్గు పెట్టే దగ్గర ఒకవేళ పని మనిషి లేకపోతే, అంటే మిడిల్ ఏజ్ అన్నారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఈ జనరేషన్లో అమ్మాయిలు ముగ్గు పెట్టడాలు, కాఫీలు టీలు పెట్టడాలు పక్కన పెడదాం. మిడిల్ ఏజ్ అన్నారు కాబట్టి మరి వాళ్ళు ఆ సాంప్రదాయంలో పెరిగిన వాళ్ళు, ఆ అలవాట్లు ఉన్నవాళ్ళు కదా. మరి బయట ముగ్గు పెట్టిన దగ్గర నుంచి పాల ప్యాకెట్ కాచే దగ్గర నుంచి వాటిల్ని మళ్ళీ కాఫీలు టీలు చేయడం, లంచ్లోకి పెరుగు తోడు పెట్టడం దగ్గర అవన్నీ పనులే కదా. ప్రతి ఒక్కటి లిస్టు తయారు చేస్తే మార్నింగ్ ఒక 6 అనుకోండి, పని 6 to 9 లోపల ఎన్ని పనులు ఉంటాయి తెలుసా? మరి అవన్నీ పని మనిషి ఉన్నా ఏం చేస్తుందండి? పైపైన ఉడుస్తుంది, పైపైన తోముతుంది, అక్కడ పడేస్తుంది, పోతుంది. మరి అవన్నీ మళ్ళీ చక్కదిద్దుకోవాలా, సర్దుకోవాలా నీట్గా. ఒక్కొక్కళ్ళకి దాని ప్లేస్లో అది పెడితేనే సాటిస్ఫాక్షన్. నీట్గా అందంగా పెట్టుకోవాలనే ఒక హాబీ ఉంటుంది. మరి ఆవిడ అందంగా పెట్టుకుంటుంది. సర్దలైన వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు పక్కన పడేసి సాయంత్రం సర్దుకుంటారు. అయినా కూడా ఇన్ బిట్వీన్ ఎన్నో పనులు ఉంటాయి. లేచిన దగ్గర నుంచి ప్రతి ఒక్క పని చేసుకోవాలి. ఉద్యోగానికి వెళ్ళే స్త్రీ అయితే ఇంకా రన్నింగ్. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆమె జీవితం కానీ, ఆమె పని పాటలు కానీ అంతా కూడా ముళ్ళ మీద ఉన్నట్టే. ముళ్ళ మీద సవారి. ఆయనకి ముళ్ళ మీద జాగ్రత్తగా నడుచుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా గుచ్చుకుని బాధపడటమే. ఇంకా సుఖశాంతులు ఉండవు, సంతోషం ఉండదు. ఒక మిషన్ లాగా అనమాట. ఆటోమేటిక్గా, మెకానికల్గా ఆవిడ లైఫ్ లీడ్ చేస్తుందనే చెప్తాను నేను. ఎందుకంటే ఆ మైండ్ ట్యూన్ అయిపోయింది ఆవిడకి. గత ఎన్ని ఏళ్ళు అయిందో పెళ్ళి? 20 ఏళ్ళు అనుకోండి, ఒక 25 అనుకోండి, 40 అనుకోండి, ఏమైనా సరే ఒక 45 to 60 years లెక్క పెట్టుకుంటే ఈ లోపల ఆవిడ ఎన్ని సంవత్సరాలు అయింది జీవితం మొదలుపెట్టి? అన్ని ఏళ్ల నుంచి కూడా ఆవిడ అలాగే ఉంది. పని పాటల్లో లీనం అయిపోతుంది. ఆవిడ ఆటోమేటిక్గా చేసేస్తుంది. ఆవిడ గుర్తు తెచ్చుకోక్కర్లేదు. నిద్రలాగా ముందు కాళ్ళు ఎటు వెళ్ళాలి, అటు వెళ్ళిపోతాయి. చేతులు ఎటు వెళ్ళాలి, ఏ పని ఏ వస్తువు తీసుకోవాలి, ఆ చేతులు అటు వెళ్ళి అదే తీస్తాయి. ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఆవిడకి అన్నీ ఉంటాయి. ఆవిడ గుర్తు తెచ్చుకోక్కర్లేదు, ఒక పేపర్ మీద రాసుకోక్కర్లేదు, ఒకళ్ళని అడగక్కర్లేదు. ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఆ పనులు. జరిగిపోతూ ఉంటే ఇప్పుడు వాడు లేస్తాడు, ఇప్పుడు హస్బెండ్ లేస్తాడు, ఇప్పుడు పిల్లవాడు లేస్తాడు, పిల్లవాడు ఇంటికి వెళ్తాడు, ఆ హస్బెండ్ ఇప్పుడు న్యూస్ పేపర్ చదువుతాడు. పాపం చదవకపోతే ఆయన ఉండలేడు. న్యూస్ పేపర్ ఆయన చేతితో పట్టుకునే లోపల వేడివేడి కాఫీయో టీయో వాడి మొహం ఎవరు తీసుకోలేక పెట్టాలి అనుకుందాం. తిట్టడం కాదు, ఆడవాళ్ళు ఇలాగే బాధపడుతున్నారు. వాళ్ళ బాధను నేను తీసుకుని చెప్పేటప్పుడు నాకు కొంచెం ఇలా వస్తున్నాయి మాటలు. ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటారా? అమ్మో బాబాయ్, ఇప్పుడే బాధను చూపిస్తాను. పేపర్ చదువుతుంటే వైఫ్ కాఫీ పట్టుకొచ్చి సాసర్లో ఖచ్చితంగా ఉన్నారు. సిటీలో ఏమో చెప్పలేము, కొద్దిగా అలా ఊళ్ళకి వెళ్ళామంటే ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఆ ఏజ్ వాళ్ళకి నెట్ ఉపయోగించడం పెద్దగా రాదు, ఏదో పైపోయినా తప్ప. ఏదన్నా న్యూస్ చూడాలి, ఇంకో ప్రోగ్రామ్ చూడాలి అంటే వాళ్ళకి టీవీ, న్యూస్ పేపర్ తప్పనిసరి ఆశ్రయిస్తారు. అస్తమానం నెట్లో ఉండలేరు వాళ్ళు. తెలియక ఆపరేట్ చేయటం వచ్చిన వాళ్ళు అందులోనే మునిగిపోతారు, అది వేరే విషయం. ఇంకా ఆ హస్బెండ్ పేపర్ పట్టుకునే లోపల మనకు కాఫీ పట్టుకెళ్ళాలి. ఇంట్లో అత్తగారు, ఆ ఏజ్ వాళ్ళకి ప్రతి ఇంట్లో అత్తగారు దాదాపుగా ఉంటున్నారు. మామగారులు ఉన్నా లేకపోయినా అత్తగారులు ఖచ్చితంగా ఉంటున్నారు. మంచి వాళ్ళు అనుకోండి, అది వాళ్ళ అదృష్టం వీళ్ళ అదృష్టం కూడా, ఇద్దరికి సమన్వయం కుదురుతుంది. లేదనుకోండి ఇక నిత్యం రణరంగమే, ఒరే అబ్బాయి అంటూ అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. ఇవన్నీ తట్టుకుంటూ ఆవిడ వాళ్ళకేం కావాలి, వీళ్ళకేం కావాలి అన్నీ చూస్తూ పిల్లలకి రెడీ చేయాలి, బాక్సులు కట్టాలి, లేకపోతే ఇంకోటి ఎన్నో ఉంటాయి, అన్నీ తెలియదు ఏమి కాదు. ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు తిరుగుతూ ఉంటారు, అందరు వెళ్ళిపోతుంటారు. అరే
నా భార్య ఇలా చేస్తుంది, నా అమ్మ ఇలా చేస్తుంది అని గమనింపు ఉండదు. దాన్నే గుర్తింపు అంటాం. గమనింపు ఈజ్ ఈక్వల్ టు గుర్తింపు. అత్తగారు కూడా చూస్తుంటారు. ఆవిడ జీవితం అంతా గడుపుకొని వచ్చిన మనిషే అయ్యో అనే మాట రాదు. ఏమొస్తుందో చెప్పరా, మేము చేయలేదు, ఇలా ఇంత రన్నింగ్ రేస్ ఆ రోజుల్లో ఎవరో చేయలేదు. ఇప్పుడే కదా మిడిల్ ఏజ్ ఉమెన్స్కే ఎక్కువ సంఘర్షణ, ఎక్కువ నలుగుబాటు. ఎందుకంటే ఆ వెనక తరం వాళ్ళతోనూ పడుతున్నారు, ఈ జనరేషన్ వాళ్ళతోనూ పడుతున్నారు. ఈ మధ్యతరం వాళ్ళు బాగా గ్రైండ్ అవుతున్నారు. నలిగి 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 చెప్పుకోలేరు, ఒకటి ఏదైనా తెగించి చేయలేరు. ఆ పరిస్థితిలో వాళ్ళు బొమ్మల్లాగా, యంత్రాల్లాగా పరుగు పోతుందేమో అనే ఒక దానికి లొంగిపోయి, ఇది పరుగు పోతుంది కదా అని చెప్పి లొంగుతుందని వీళ్ళకి తెలుసు. ఏ చిన్నది జరిగినా పెద్ద గొంతు వేసుకుని అరుస్తారు. ఎందుకు మెల్లగా మాట్లాడండి అంటుంది ఈవిడ. ఓహో ఇది గట్టిగా మాట్లాడితే నోరు మూసుకుంటాం, గట్టిగా మాట్లాడతారు. ఈ వీక్ పాయింట్లన్నీ కనిపెట్టి నొక్కుతూ ఉంటారు. అంతేగాని ఈవిడ సమయానికి ఎవరికేం కావాలి, ఎంత మధ్యలో పని అమ్మాయి ఉంటే దాన్ని చూసుకోవాలి, అమ్మాయిని చూసుకోవాలి. మరి ఇంకెవరన్నా ఎవరన్నా రాకుండా ఉండరు ఏదో ఒక పని మీద, వాళ్ళనే చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటే ఇంత చేస్తూ వాళ్ళకి కావాల్సిన రుచుల ప్రకారం డిఫరెంట్ ఐటమ్స్ చేయాలి. ఇదే సినిమా అని అనుకుంటారేమో, ఇవి ఇలాంటి ఇళ్ళు చాలా ఉన్నాయి. ఒకడికి వంకాయ కావాలి, ఒకడికి ఆలు కావాలి, ఒకడికేమో పప్పు కావాలి, ఒకడికి ఇడ్లీ కావాలి, ఒకడికి దోశ కావాలి, ఒకడికి హార్లిక్స్ కావాలి, ఒకడికేమో టీ కావాలి. కానీ ఇంత చేసినా మేడం ఏం చేస్తున్నారు మీరు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు కదా మేడం. ఇవన్నీ పని కదా అంటారు కదా. ఇవన్నీ న్యూస్ పేపర్ పక్కన పడేసి గమనించు, లేదా నువ్వు చెయ్యి. ఆ అనేవాళ్ళు ఎవరైతే సభ్యులు ఉన్నారో, ఆ పిల్లలు అవ్వచ్చు, అత్తగారు అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, ఎవరైనా కానీ నువ్వేం చేస్తున్నావో అన్ని పక్కన పడేసి చూడు, లేదా నువ్వు చెయ్యి. నేను లిస్ట్ రాసిస్తాను, రాయక్కర్లా, మా అందరికి కావాలి కదా, మేము అడుగుతుంటాం చెయ్యి. కొన్ని నీకు తెలియదు ఏం కావాలి, మేము చెప్తుంటాం, నువ్వు చెయ్యి. పొద్దున్న లేవగానే ముగ్గు పెట్టు, మరేమో అది స్లాబ్ ఉంటుంది కిచెన్లో, అదంతా క్లీన్ చేయి, స్టవ్ క్లీన్ చేయి. మరి క్లీన్ చేయకపోతే అవ్వదా, బాడీ సలహా ఒకటి. అది క్లీన్ చేయకుండా ఎలా నువ్వు వంట చేస్తావు? రాత్రి ఏదైనా ఇన్సెక్ట్స్ పాకుతాయి అక్కడ, లేకపోతే ఏదైనా ఒలుగుతుంది, అది క్లీన్ చేయకుండా దాని మీద మనం మళ్ళీ తీసుకొచ్చి ఇంకొకటి ఏదైనా పెడతాము. అదంతా హైజెనిక్గా కూడా ఆడవాళ్ళు ఇంట్లో మెయింటైన్ చేస్తున్న విషయాన్ని వీళ్ళు గ్రహించరు. ముందు పొయ్యి తుడుచుకుంటారు, ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు చిన్నగా ముగ్గులు వేసుకుంటారు అక్కడ పొయ్యి దగ్గర, చక్కగా ముందు పాలు పెట్టుకుంటారు. అలాంటి అలవాట్లు ఉంటాయి కొంతమంది ఇళ్లలో. ఇప్పుడు పొయ్యి తుడకపోతే ఏం కాదా, అవసరమా, పొయ్యి ఎందుకు తుడుస్తున్నావు నువ్వు? ముందు డైరెక్ట్గా పాలు పెట్టాయి, డైరెక్ట్గా కాఫీ కలిపేసాయి, డైరెక్ట్గా వంట చేసే తొందరగా, అది నీకు ఆ టైం కలిసి వస్తుంది. ఇది సలహాలు. కానీ అది కరెక్ట్ కాదు కదా. ఆమె ఆ సాంప్రదాయంలో, ఆ అలవాట్లలో పెరిగిన మనిషి, లేదా ఇష్టపడుతున్న వ్యక్తి. ఆ శ్రమ నువ్వేం తీసుకున్నావు, ఆమె తీసుకుని చేసుకుంటుంది కదా, నువ్వెందుకు అబ్జెక్ట్ చేస్తావు? ఇదేంటంటే మానసికమైన టార్చర్. నీకెందుకయ్యా, లేకపోతే నీకెందుకమ్మా, పోండి, ఆమె కదా ముగ్గేసుకుంటుంది, మీరు ఎందుకు ఊరుకోండి, ఇష్టం లేకపోతే చేయలేకపోతే ఆమె వదిలేస్తుంది. అంటే అదొక సాధింపు, అదొక టార్చర్. గుర్తించి భలే బాగా చేసావు అనాలని పాపం ఆవిడ ఆశిస్తుంది. నువ్వు 30 సంవత్సరాల నుంచి 25 ఏళ్ళ నుంచి అది తుడిచి ముగ్గేస్తుంటే 30 ఏళ్లలో ఎన్ని రోజులు వస్తాయండి? అన్ని రోజుల్లో ఒక్కరోజు కూడా మా భార్య కానీ మా కోడలు కానీ తుడిచి ముగ్గేయిందే, పాలు పెట్టదు అని ఎవరితో చెప్పావా నువ్వు? చెప్పరు. అది ఎందుకు అవసరమా అంటారు. నువ్వు తప్పు చేస్తున్నావు అని చూపిస్తారు. అది ఆమె చేసిన మంచి పనిని అలా అనటం వల్ల ఆమెకి ఎంత ఒక హింస, టార్చర్ అని ఇంగ్లీష్లో చెప్పలేము, ఒక మానసికమైన హింస. దాన్ని ఇది తప్పు అని అడగలేదు, అదని మానలేదు. అది ఏముంది, ఒక చిన్న పని కదా, ఫ్లోలో చేసేస్తారు, 2 నిమిషాల్లో అయిపోతుంది. అలా చిన్న కొన్ని ఉంటాయి. కాఫీ బాగుంటే బాగుందనరు, వంట బాగుంటే వంట బాగుందనరు. అంటే అత్తగారు అనే మనిషి ఆడ మనిషి కదా, ఆవిడ కూడా అందో, ఉప్పు ఎక్కువైందేంటి, కారం ఎక్కువైందేంటి, ఉడకలేదేంటి, ఇలా ఉందేంటి, ఆ రోజు మొత్తం సాధిస్తారు. పొద్దున్న చేసిన కూర రాత్రి వరకు సాధిస్తారు. నువ్వు లేచి చేసుకోరాదు. చాలామంది ఇళ్లలో ఇలాంటి అత్తగారులు ఉన్నారు. నడి వయసుకు వచ్చిన ఒక స్త్రీ ఆరోగ్యం ఈ రోజులను బట్టి, పాత రోజుల్లో ఉద్యోగాలు లేవు, చదువులు లేవు, ఎర్లీ మ్యారేజెస్, పిల్లలు పుడతారు, వాళ్ళ పాటికి వాళ్ళు పెరిగేస్తారు, స్త్రీ ఇంట్లోనే ఉండేది. ఇప్పుడు అలా కాదు. కూరగాయలు కావాలంటే బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి, మందులు కావాలంటే తను తెచ్చుకోవాలి. భర్త ఏమంటాడు తెలుసా, ఖాళీగా ఏం చేస్తున్నావు, నాకు టైం లేదు, నువ్వు వెళ్ళి మందుల షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకో. ఒక 60 ఏళ్ళు వచ్చిన భార్యను పట్టుకుని మందులు తెచ్చుకో అని అంటే ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటుంది? నువ్వు ప్రతిసారి ఎక్కడి నుంచి తెస్తున్నావు మాకేం తెలుసు, నువ్వు వేరే షాప్లో తెస్తే నువ్వు అక్కడి నుంచి తెచ్చావు అంటావు. మరి వాళ్ళకి అక్కడ ఏమైనా కొన్ని షాప్స్లో డిస్కౌంట్స్ ఉంటాయి, నువ్వు అక్కడ తెస్తున్నావు, తిని ఇక్కడికి వెళ్ళి తీసుకొస్తుంది, నువ్వు ఎందుకు ఇక్కడికి వెళ్ళావు అక్కడికి ఎందుకు వెళ్ళలేదంటావు. నువ్వు ఆమె వెళ్ళాలంటే కాలినడకని వెళ్ళాలా, నువ్వు ఆటోకి కావాల్సిన డబ్బులు ఇస్తున్నావా, మందులకు కావాల్సిన డబ్బులు ఇస్తున్నావా,
ఆమె ఎలా వెళ్తుంది, మందులు ఎలా తెచ్చుకుంటుంది? నువ్వు మందులు తెచ్చుకోవచ్చుగా అంటాడు. ఎలా తెచ్చుకుంటుంది? డబ్బులేవి? నడిచి వెళ్ళినా కానీ మందులకైతే డబ్బులు కావాలిగా. నడిచి వెళ్ళి డిస్టెన్స్లు ఎక్కడున్నాయి? దూరం వెళ్ళాల్సిందే కాలనీస్లో ఉన్న వాళ్ళకి. ఇవన్నీ హింసలేగా. మరి ఇంట్లో ఇన్ని పనులు చేసుకుంటూ ఆ కాళ్ళు ఏమైపోతే 60 ఏళ్ళు వచ్చేటప్పటికి ప్రతి ఒక్క స్త్రీ కుంటుతుంది ఈ రోజుల్లో. కుంటుకుంటూ మందులు తెచ్చుకోవాలా? నువ్వు బండి మీద వెళ్తావు, బండి మీద వస్తావు, ఒక షాప్ దగ్గర ఆగి 4 మందులు తేలేవు. కుంటే మనిషిని నువ్వు బయటకు వెళ్ళి మందులు తెచ్చుకోమంటావా? నువ్వు ఇన్ని సంవత్సరాలు ఆ మనిషిని వాడుకున్నావు, సేవలు చేయించుకున్నావు, చాకరీలు చేయించుకున్నావు, నీ వాళ్ళకి నీ పిల్లలకి సమస్తం చేయించుకున్నావు. ఈ 60 ఏళ్ల వయసులో మందులు నువ్వు తెచ్చుకోమంటావు డబ్బులు ఇవ్వకుండా. అది కరెక్టా? అలాంటి వాళ్ళకి నేను చూపిస్తాను, ఎంతమందినో చూపిస్తాను. మరి ఇన్ని చేసుకుంటూ మళ్ళీ అవి చేసుకోవాలి. మళ్ళీ కాసేపు పక్కింటి వాళ్ళతో మాట్లాడినా, ఎవరైనా ఫోన్తో మాట్లాడినా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వు ఫోను నువ్వు ఎంతమందితో మాట్లాడినా మేము అడగకూడదు. అడిగినా నువ్వు జవాబు చెప్పవు. నీకు అవసరమా? ఇంట్లో ఏదైనా రూపాయి ఎందుకు వేస్ట్ అవటం అంటే నువ్వే నీ బాబు దగ్గర నుంచి తెచ్చావా, లేకపోతే నువ్వు సంపాదించావా? ఉద్యోగం చేయకపోతే. ఉద్యోగం చేస్తే అయితే ఇప్పుడు ఏంటి, నేను సంపాదించట్లేదా అంటే ఏంటి? రెండు నువ్వే, నీకే అడ్వాంటేజ్లు. ఆ మనిషి కదా, జీవం లేదా ఆ మనిషిలో? తంది సర్వీసే, తంది డబ్బే. మరి కానట్టు విలువ లేకుండా ఎందుకు అలా? మరి నీది కూడా అలా మేమంటే చెల్లదు. కొడతారు, విడాకులు ఇస్తారు, తోసేస్తారు, ఏమైనా చేస్తారు, ఇంకో దాన్ని పెట్టుకుంటారు. ఇదే అక్రమ సంబంధాలకు దారి. ఎంత వయసు వచ్చినా ఇదే జరుగుతుంది. చిన్న వయసులో జరిగితేనూ అదే జరుగుతుంది, పెద్ద వయసులో జరిగితేనే. అంటే నోరు మూసుకుని కూర్చున్నా కూడా ఆ మనిషికి అక్కడ ఒక మనిషి ఉందని కూడా చూడరు. అది ఒక మనిషి, జీవం ఉంది, బొమ్మగా అని అనుకోరు, బొమ్మ అనుకుంటారు. జీవం ఉన్న మనిషిలాగా ట్రీట్ చేయరు. ఏది నోరిప్పినా, ఏది అడిగినా ఎంత హీనాతిహీనమైన మాటలు అంటారో. విలువ సంగతులు ఇది చూసి పిల్లలు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు. ఒకవేళ చిన్నప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే భార్యని కొట్టే అలవాటు ఉన్న మగవాడు ఉంటే ఆ తండ్రి కొట్టేళ్ళని కాసేపటికి ఆ పిల్లోడు కూడా నాకు అది ఇవ్వవేంటి, ఇది ఇవ్వవేంటి అని కొడతాడు. నేను చూశాను స్వయంగా. ఇంపాక్ట్ ఇద్దరు కలిసి కొడతారు, పెద్దయ్యాక కొడుతున్నారు. బూతులు, దాంతోపాటు గిఫ్ట్లు ఏంటంటే పెర్క్స్, బూతులు, దెబ్బలతో పాటు. అదనమాట. ఇలాగా విలువ ఎక్కడుంది? గుర్తింపే లేదు ఇక్కడ. ఇంకా విలువ ఎక్కడుంది? కమ్మగా వండించుకుని తింటారు. కొద్దిగా ఎప్పుడన్నా కొంచెం ఏదైనా తేడా వస్తే నీ మొహంలా ఉంది, ఇందులో ఉప్పు లేదు, ఇందులో కారం లేదు, ఇందులో అది లేదు. ఆడవాళ్ళు అత్తలు కూడా ఉడకలేదు, ఉప్పు లేదు. ఉడికేది ఏంటి? ఉడకకుండా ఎవరైనా తీస్తారా? ఎవరు తీయరు కదా. గ్యాస్ అయిపోతే కూర మధ్యలో ఉంటే పక్కింటికి వెళ్ళి పాపం వండుకొచ్చి ఈ మొహాలకు భోజనం పెడతారు. ఉన్నారు. నోరు మూసుకుని ఎందుకు కూర్చోవబ్బా నువ్వు? వాళ్ళు వస్తారు, గ్యాస్ అయిపోయింది తీసుకురా. పక్కింటికి వెళ్ళి నువ్వు చాయ్ పెట్టుకుని ఎందుకు రావాలి? అన్నం ఎందుకు వండాలి? కూర ఎందుకు వండాలి? వండి నువ్వు టైంకి పెట్టాలనే నీ యొక్క పంక్చువాలిటీకి జోహార్లు అనమాట. మరి కనీసం అదన్నా అనరు. గ్యాస్ లేకపోయినా వంట ఎక్కడ చేసావు అని అనరు. తెలుసు వాడికి పక్కింటికి వెళ్ళి వండుకొచ్చి ఉంటుంది అని. కానీ అది అడిగితే మళ్ళీ ఒప్పుకోడు. ఈగో కూడా కాదు, ఏంటి దీన్ని మెచ్చుకునేది, రెక్లెస్ అదనమాట. మెచ్చుకోకూడదు, ఇలా చేస్తారు. పిల్లలు అదే ట్రీట్మెంట్. ఈవెన్ ఆడపిల్లలు కూడా. మగపిల్లలు అంటే పోనీ వాళ్ళ నిర్మాణం వేరు, వాళ్ళ బుద్ధి వేరు జన్మత. ఆడపిల్లలు కూతుళ్ళు కూడా అదే అలా ట్రీట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏదన్నా విసిరేయటం తల్లుల మీద. ఎదిగిన ఆడపిల్లలు తల్లి మీద వస్తువులు విసిరేస్తారా? తన నెక్స్ట్ కాబోయే తల్లి కదా. ఇది ఎప్పుడు అర్థం అవుతుందంటే మళ్ళీ తన పిల్లలు తనకు అలా చేసినప్పుడు మాత్రమే అర్థం అవుతుంది. అది ఎంత ఒక లైఫ్ అయిపోతుంది కదా. అప్పుడు ఈ పెద్ద ఆవిడికి ఏమి న్యాయం జరుగుతుంది? అప్పుడు ఏమీ జరగదు, కాటికి కాళ్ళు దాచుకోవడం తప్పితే. మళ్ళీ అగైన్ సేమ్ యాజ్ ఓల్డ్ స్టోరీ, ఈమె భరించాలి. సేమ్ యాజ్ ఓల్డ్ స్టోరీ, ఈమె భరించాలి ఈమె పిల్లతోటి. అప్పుడు కళ్ళు తెచ్చుకుంటాయి. కానీ అప్పటికి నువ్వేం చేయలేవు. చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదు. అదేదో పచ్చాకులు ముందే పట్టుకుని వేడి దించితే నీ చేతులు కాలం అనే జ్ఞానం తనకి ఒక నడివేసి వస్తేనే అర్థమవుతుంది. ఎంత చేసినా, ఏం చేసినా, ఎలా చేసినా మినిమం రెస్పెక్ట్ కానీ కనీసం అంత స్వేచ్ఛ ఉండదు. డబ్బులు చేతిలో రూపాయి ఉంచరు. అవసరానికి మించి ఈ రోజులను బట్టి 100 రూపాయలు అనొచ్చు, కానీ నేనైతే 10 రూపాయలు అంట. ఈ రోజులో 10 రూపాయలకి కొత్తిమీర కట్టొస్తుందా? రాదు. నన్నడితే 100 గ్రాములు మిరపకాయలు కూడా రావు. మరి అలాంటప్పుడు ఖర్చులకి పోను 10 రూపాయలు కూడా పైన మిగిలేటట్టుగా ఇవ్వరు.
ఇప్పుడు ఆమెకి ఇంట్లో ఆమెకి సొంత అవసరాలు ఏమన్నా ఉండొచ్చు, చిన్న చిన్నవి. లేకపోతే ఇంటికి గబుక్కునే చుట్టాలు వస్తారు, పిల్లల్ని తీసుకొని వస్తారు. ఆవిడ నడివేసి స్త్రీ అని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి, ఆవిడ ఆ సాంప్రదాయంలో, ఆ అలవాట్లలో, ఆ ఆచారాల్లో పెరిగిన మనిషి కాబట్టి, ఇంటికి ఎవరన్నా వస్తే ఆ పిల్లల చేతిలో ఏదన్నా పెట్టడం అనేది ఒక అలవాటు. ఇప్పుడు వాళ్ళకి ఏముంది, మా ఇంటికి వస్తే ఏం తీసుకొచ్చో చేతులు చూస్తారు, మనం వెళ్తే ఏం పెడుతున్నావో వెతుకుతారు ఇంట్లో. అప్పుడు అలా కాదు కదా. మరి అలాంటప్పుడు ఆవిడ చేతిలో కొంచెం డబ్బు ఉండాలి కదా. ఏమీ లేదు, పని మనిషి చంకన పిల్లవాడిని ఎత్తుకొస్తుంది. మా అబ్బాయి పుట్టినరోజు అమ్మాయి వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టలేక తీసుకొచ్చానమ్మా అంటుంది. మన మనసు విలవిల్లాడదా? పసిబిడ్డ పాపం, అదే మనలాంటి ఇళ్లలో పుడితే ఏదో సెలబ్రేట్ చేస్తాం. మరి పాపం వాళ్ళు ఏం చేసుకుంటారు, తినటానికే సరిగ్గా లేని వాళ్ళు ఉండొచ్చు వాళ్ళల్లో. మరి ఏదో ఒక బిస్కెట్ కొనుక్కోనో లేకపోతే బొమ్మ కొనుక్కోనో ఏదైనా ఒక 100 రూపాయలు ఇవ్వాలనుకున్నప్పుడు నీ 10 రూపాయలు లేనిదని 100 రూపాయలు ఎలా ఇవ్వగలవు? ఆ స్వేచ్ఛ లేదు. ఆ డబ్బు స్వేచ్ఛే కాదు, ఒక మాట పక్కింటి వాళ్ళతో మాట్లాడితే చెవులేస్తారు. నీకెందుకు? ఆమెకి నాకు సంబంధించినవి మాత్రం ఉంటాయి కదా. అందులో నీ ఇంటర్ఫీరెన్స్ అవసరమా? నీ సంబంధం ఉందా? ఏమీ లేదు. లేకపోతే వంకాయ కూర వండారా, ఇంకోటి వండారా అని ఆవిడ అడుగుతుంది. ఎలా వండారంటుంది. లేకపోతే వాళ్ళు నీళ్ళు వచ్చాయా, పాలు వచ్చాయా, పని మనిషి వచ్చిందా అంటే, లేకపోతే వాళ్ళ తలనొప్పిగా ఉంది వదిన గారు, లేకపోతే అక్కయ్య గారు ఏదో మాట్లాడుకుంటారు. నీకు అవసరమా? ఆ స్వేచ్ఛ కూడా ఉండదు. ఫోన్ వస్తే ఫోన్ ఎవరితో మాట్లాడుతావు, అంతసేపు ఎందుకు మాట్లాడుతున్నావు, భోజనం టైం అవుతుంది, భోజనం ఒక 2 నిమిషాలు ఆలస్యం అయితే పోయింది ఏంది, ఏదో కట్ చేసి రాలేరు కదా, దానికి కూడా గొడవ. అంటే ఈ రకంగా ఏ రకంగా చూసుకున్నా ఆమెకు ఏమన్నా ఉందా ఇంట్లో? ఒక స్వేచ్ఛ ఉందా, ఒక రెస్పెక్ట్ ఉందా, ఒక విలువ ఉందా, గుర్తింపు ఉందా? ఏమీ లేదు. పోని జీతం ఇస్తున్నావా? భార్యకి జీతం ఏంటి అంటే, జీతం కాదు, నీ ఖర్చులకు ఉంచుకో అని చెప్పి కొంచెం డబ్బు ఇస్తున్నావా? ఆ పోనీ నాకేదో ఇంత ఇస్తున్నాడులే నా ఖర్చులకి, పాపం నా భర్త మంచోడులే అని తృప్తి పడే అవకాశం కూడా పాపం ఆ ఇల్లాలకి ఉండదు. అంటే నువ్వు అన్ని పక్కల నుంచి నువ్వు ఆమెని బిగించేసావు, బ్లాక్ చేసేసి. ఏమన్నా ఉంచావా? పోని 4 గోడల మధ్య నువ్వు ప్రేమగా చూస్తున్నావా? ఆమెకు ఒక మంచి చీర కొనిస్తావా? లేదు, కొనిచ్చావు పో. ఆ చీర కట్టుకుంటే ఎప్పుడన్నా బాగున్నావు అన్నావా? లేదు. నువ్వు సెలెక్ట్ చేసి కొనుక్కున్న చీర బాగుందన్నావా? పని కట్టుకుంటే బాగున్నావు నువ్వు అని అనద్దు. అది చీర బాగుందన్నావు, నువ్వు ఇచ్చిన డబ్బులే కదా అనవు. వండిన వంట ఎటు అనవు. ఆమె జడ పొడుగ్గా బాగుందంటే జడను అసలు చూడవు నువ్వు, బాగుంది అనాల్సి వస్తుంది. మనసైనా ఒప్పుకుంటుందిగా ఆమె జడ బాగుందని, అందుకని చూడవు నువ్వు. లేదు పాపం ఆవిడే భర్తే కదా అని వచ్చి ఎలా ఉంది చీర, ఈ జడ ఎలా ఉంది, పువ్వు ఎలా ఉంది అడిగిందే అనుకోండి. ఇవన్నీ నిత్యం జరుగుతున్నవి, అందుకే నేను అన్నీ చెప్తున్నా. అన్నప్పుడు కూడా ఏముంది అందులో బాగుండేదేముంది, ఏంటి దాన్ని చూసేదేముంది, అందరికీ ఉండేదే కదా. అది మరి ఏంటి, ఏం చేయాలి? ఇలా చేయటం వల్ల స్త్రీ నలిగిపోయి బంధించబడి ఎలా జీవోత్సవంలాగా తయారవుతుంది. ఇప్పుడు నడివయసు స్త్రీలు చాలామంది ఇళ్ల నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఎక్కడో చోట బతికేద్దాం, ఏదో ఒక చిన్న షాప్లో వర్క్కి చేరటమో, లేకపోతే డబ్బు కట్టకుండా ఉంచుకునే అనాథాశ్రమాలు ఉంటాయి అక్కడో, లేకపోతే వేలు విడిచిన చుట్టాలిళ్లలో సర్వీస్ చేసుకుంటూ ఉండిపోవడము, లేదు ఎవరికన్నా కేర్ టేకర్ కావాలంటే అలాంటి వాళ్ళ కుదిరిపోవడం. ఇంత ఉండి ఇక్కడ అలాంటి బతుకుతాం. నీ భార్యగా నీకు అవమానం కాదా? ఆవిడలా ఎందుకు వెళ్ళిపోవాల్సి వస్తుంది? అన్ని అవసరాలు తీర్చుకుని కొడుకులు కూతుళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయాయి, అన్నీ అయిపోయాయి, వాళ్ళు చక్కగా ఒక ఒడ్డుకు చేరారు. తల్లిని పట్టించుకోరు. తల్లికి ఏమన్నా ఇంత పాకెట్ మనీ ఇద్దాము, తల్లికి ఏమన్నా అవసరాలు తీరుద్దాము, తల్లిని సంతోష పెడదాం, ఎటన్నా తిప్పుదాము. అసలు ఆమెకు ఒక జీవితం ఉంటుంది, ఆమెకు ఒక కోరిక, ఒక నవ్వు కావాలి, ఇలా ఉంటాయి ఆవిడకని వాళ్ళకి అవసరం ఉండదు. ఆవిడే అవసరాలు తీర్చే ఒక రోబో అంతే, యంత్రం అని కూడా అనలేం, రోబో. అలాగా ఆటోమేటిక్గా ఇలా చేసేస్తూ అందరికీ టైం ఆవిడకి ఒంట్లో బాగోకపోతే ఏంటి పడుకున్నామని అడగరు. ఏంటి లేవలేదు, వంట చేయలేదు ఏంటి, రోజు చేస్తుంది అదే టైంకి వాళ్ళు పడుకుంది అంటే ఎందుకు పడుకుంది అని అడగాలి. కానీ నువ్వు బాగలేదా ఎందుకు పడుకున్నావు అని అడగాలి కదా. నేర్చుకోవాలి కనీసం ఇప్పుడైనా. మీ ఈగోలు ఈ వయసు దాకా ఎందుకండి? అయిపోయింది కదా వయసు, పోని పెద్ద వయసు వచ్చింది. ఇప్పుడు హక్కును చేర్చుకోండి, ఇప్పుడు ఆదరించండి, ఇప్పుడు మారండి, ఇప్పుడు అడగండి. ఏంటండి తప్పేంటి? నువ్వు దెబ్బ తగిలితే అమ్మ నొప్పిగా ఉందా అనవా? భలే బాగుంది, నాకు బాగుంది అనుకుంటావా? లేకపోతే ఏముందిలే అనుకుంటావా? ఉంటుంది కదా, నీకు కూడా ఏదో ఫీలింగ్ ఉంటుంది. అలాగే ప్రతిదానికి ఉంటుంది ఫీలింగు. ఆ మనిషి పడుకున్నప్పుడు ఏంటి బాగలేదా, ఎందుకు పడుకున్నావు, బాగలేదా, ఈరోజు వంట చేయలేవా,
పోనీ మనం ఏమన్నా ఏర్పాటు చేసుకుందామని అట్లీస్ట్ ఇప్పుడు ఈ వయసులో అడగండి, ఇంతకాలం అడగలేదు, వదిలేయండి. ఇప్పుడు కూడా అడగట్లేదండి. ఏంటి పడుకున్నావేంటి, ఎందుకు పడుకున్నావు, భోజనం పెట్టవా, లే భోజనం పెట్టు అంటే ఆ పిచ్చి మహాతల్లి అంతకుముందే పాపం లేచి వంట చేసి మూతలేసి వచ్చి పడుకుని ఉంటుంది. ఈయన అలా అడగంగా నాకు బాగోలేదని చెప్పే అవకాశం కూడా పెట్టుకోలేదు ఆవిడ. వంట చేయకుండా ఉంటే కనీసం నాకు బాగోలేదు, నేను వంట చేయలేకపోయినా అని చెప్పగలుగుతుంది. ఏంటి అలా ఎందుకులే చెప్పడం అనుకుని వండేసి పడుకుందాంలే అని చెప్పి వండి వచ్చి పడుకుంటుంది పాపం ఆవిడ. ఈ మహానుభావుడు ఇలా అడుగుతాడు, ఆవిడ చెప్పకుండా అప్పుడు కూడా వచ్చి వడ్డిస్తుంది, అప్పుడు కూడా అతనికి తెలియనివ్వదు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. నాకు ఒంట్లో బాగోకపోతే నేను ఎందుకు చేయాలని తిరగబడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళకి ఒక రెస్పెక్ట్ లేదు, ఒక విలువ లేదు, గుర్తింపు లేదు, స్వేచ్ఛ లేదు అనుకున్న స్త్రీల గురించి మాత్రమే నేను చెప్తున్నాను. అటువంటి మగవాళ్ళ గురించి మాత్రమే నేను చెప్తున్నాను. దయచేసి మగవాళ్ళు ప్రేమించండి మీ భార్యల్ని. ఈ వయసులోనేనండి కావాల్సింది ప్రేమ, దగ్గరతనం. ఇప్పుడు వయసులో ఉన్న అందమో ఈ వయసులో ఉండకపోవచ్చు, కానీ మనిషి అదే, మనసు అదే, జీవితం అదే. ఇద్దరు కలిసే ఉంటున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. ఏం మారిందండి? కాకపోతే ఆవిడకన్నా కాళ్ళ నొప్పులు వచ్చాయేమో, నీకు రాలేదేమో, అంత మాత్రం చేత నువ్వు హీరో అయిపోవు, నువ్వు 25 ఏళ్ల వాడివి అవ్వవు. అంతే కదా. ఒకళ్ళకి రావచ్చు, ఒకళ్ళకి రాకపోవచ్చు. దాన్ని యాక్సెప్ట్ చేసి తనకి తగ్గ హెల్ప్ చేసి ఆ అమ్మాయికి, ఆవిడకి ఆదరణ ఇవ్వాలి. పిల్లలు కూడా అలా చేస్తున్నారు. ఒక ఆవిడ బయటకు వచ్చేసి మన మీడియాకు కూడా వచ్చింది, నాకు ఒక సలహా ఇవ్వండి, నేను ఏం చేయాలి, నా అవసరం ఇప్పుడు అక్కడ ఎవ్వరికి లేదు. పిల్లలేమో అవసరాలు తీరిపోయాయి, నన్ను పని మనిషిలా చూస్తున్నారు, భర్త అలాగే చూస్తున్నాడు, ఇంట్లో ఉన్న అత్తగారు అలాగే చూస్తుంది, నేను అక్కడ ఎవరి కోసం, నా వాళ్ళు ఎవరున్నారు అనే వాళ్ళు ఎవరంటే నా సంతానం. వాళ్ళే అలా ట్రీట్ చేస్తున్నప్పుడు ఇంకా నా అనేది అక్కడ ఏమన్నా ఉందా? నా అనే వస్తువు కానీ, నా అనే ప్లేస్ కానీ అక్కడ లేనప్పుడు నేను అక్కడ ఎలా ఉండగలను, నేను ఎక్కడ ఉండాలి, నేను ఏం చేయాలి, నాకేమన్నా హెల్ప్ చేయండి. హెల్ప్ అంటే డబ్బు అని అదేని కాదు, అడ్వైస్. అసలు అందరూ విస్తుపోయారు, ఏంటి వీడికి ఏం చెప్పాలి సలహా. నేనైతే ఉండలేను, నాకు ఒక పరిష్కారం చూపించండి, నేను ఉండలేను. సరే ఆవిడైతే మీడియాకి వచ్చి అడిగింది, మరి మిగతా చాలామంది ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారు. నాకు తెలిసిన ఒక ఆవిడ అలా వెళ్ళిపోయింది, ఎక్కడో చనిపోయింది పాపం ఆవిడ. ఈ దారుణాలు చూడండి. ఒక ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చి ఇన్ని సంవత్సరాలు ఆ మనిషితో సేవలు చేయించుకుని ఒక విధంగా ఒక వస్తువును వాడుకున్నట్టు వాడుకుని అందరికీ అన్ని అమర్చిపెట్టి అన్ని పనులు ₹1 ఆశించకుండా చేస్తే ఎన్ని లక్షలు ఇస్తే ఆమెకు మీ రుణం తీరుతుంది? ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు, ఎన్ని వందల వేలు ఇస్తే ఆమె విలువ మీకు తెలుస్తుంది? అసలు వెల కట్టగలరా? ఏమీ చేయలేరు. కాబట్టి మారండి. మీ భార్యల్ని ఈ వయసులో కళ్ళల్లో పెట్టుకుని చూసుకోండి. ఆమె మిమ్మల్ని చూసుకుంటుందిగా, ఆటోమేటిక్గా చూసుకుంటే. మిమ్మల్నే కాదు, మీరు ఒక 60 ఏళ్ళు 65 ఏళ్ళు ఉండొచ్చు, ఆవిడకు ఒక 60 ఏళ్ళు ఉండొచ్చు, కానీ మీకన్నా పెద్దదైన మీ తల్లి గారిని, తండ్రి గారిని కూడా చూసుకుంటుంది ఆవిడ ఆ ఏజ్లో. మీకు 60 ఏళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చారు గవర్నమెంట్, మాకెప్పుడండి? మాకు 65 వచ్చినాయి, మరి మాకు రిటైర్మెంట్ లేదా? మీరు 10 ఏళ్ళ నుంచి, ఇప్పుడు 70 ఏళ్ళు అయితే 10 ఏళ్ళ నుంచి ఇంట్లో కూర్చున్నారు, నాకు 65 వచ్చినాయి, మరి నేను 5 ఏళ్ళ నుంచి నేను కూర్చోవాలి కదా. కానీ 65 ఏళ్ల స్త్రీ, లేకపోతే ఒక 55 ఏళ్ళ స్త్రీ, 45 ఏళ్ళు ఎవరైనా కానీ హెల్త్ ఇష్యూస్ ఉంటే ఇంకా ఘోరం. మరి మాకెప్పుడు రిటైర్మెంట్, మాకెప్పుడు రెస్ట్? సంవత్సరం పొడుగుతా 24 గంటలు ప్రతి మినిట్ ఎవరికేం కావాలి, ఎవరికేం పిల్లి వస్తుందేమోనన్న అవేర్నెస్ కూడా ఈవిడికే ఉండాలి. అక్కడే ఉంటారు, పిల్లి వస్తుందని చూడరు. పాలు పోతాయి, లేకపోతే ఇంకోటి పోతుంది, లేదా వస్తువులు చిందరవందర చేస్తుంది ఆ పిల్లి. అంత మాత్రం నీ ఇంటి మీద నీకు బాధ్యత లేదా? భార్య చూసుకోవాలా? మరి అలాంటప్పుడు అన్ని చూసుకుంటున్నప్పుడు ఈ వయసులో 65 ఏళ్ళు వచ్చిన స్త్రీ ఇంకా మీ తల్లిని చూస్తుంది, మీ తండ్రిని చూస్తుంది, మరి వచ్చిపోయే మీ అక్క చెల్లెళ్ళు, మీ చుట్టాలని కాఫీ కప్పులు ఇస్తుంది, టిఫిన్ భోజనాలు అన్ని వండి పెడుతుంది ఇంకా 65 ఏళ్ల వయసులో. మరి ఆవిడకి మీరు ఎప్పుడు కనీసం గుర్తించలేదు, ఎప్పుడు రెస్ట్ ఇస్తారు? సరే మీకు అంత స్తోమత లేదు, అట్లీస్ట్ మీరు మానసికంగా బాధ పెట్టకండి. ఆవిడ కాళ్ళు ఎంతవరకు పనిచేస్తాయో, చేతులు ఎంతవరకు పనిచేస్తాయో అంతవరకు ఆవిడ ఏదో ఒకటి పాపం చేసి పెడుతూనే ఉంటుంది. దేవుడి ప్రసాదం అనుకుని తినండి. ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది, గుడ్డు ఎక్కువైంది అన్నారనుకోండి, మీరు వండుకుని తినమని చెప్పే పరిస్థితికి ఆవిడ వచ్చేస్తుంది. పిల్లిని మూసి కొడితే పీకుతుంది మీదపడి. ఆ స్థితి తెచ్చుకుంటే బాగుంటుందా? మీరు సహకరించి ఆమెను బాగా చూసుకుంటే బాగుంటుందా? ఇది మీరే ఆలోచించుకోండి, మీకే వదిలేస్తున్నాను. ఉమెన్స్కి రిటైర్మెంట్ ఉందా లేదా అనేది ఒక క్యాప్షన్ చెప్పారు. మరొక ఎపిసోడ్లో దాని మీద మాట్లాడుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.